హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఠల్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటంటే వినయన ప్రాంక్ చేస్తున్నాం. ఆయన అందరి మీద ప్రాంకులు చేస్తుంది కదా, నా మీద, కిచెన్ మీద, అందరి మీద. ఈరోజు అయితే నేనైతే వినయన మీద ప్రాంక్ చేసేదాము. ఆయన ఎట్లా ప్రాంక్ కావాలంటే ఇట్లా మొత్తం బుర్రపాడు అయిపోవాలి. చెప్పు ముక్కుబాయ్. ఇప్పుడైతే బండి దాచి పెడదాము అంది. ఆయన టెన్షన్ వాడాలా. ఇప్పుడు అందరి మీద ప్రాంక్ తీస్తుండే. ఇప్పుడు చూద్దాము ఎంత టెన్షన్ పడుతుండో వినయ్ బాయ్. చూడండి గైస్, ఇక వచ్చే వీడియోకి అయితే వెళ్ళిపోం. రెడీ గైస్ అయితే వినయన బండి ఆయన పడుకున్నట్టుండు. చూద్దాం ఇక బుద్ధిమండ అయితే అది పని స్కాన్ చేసేద్దాం. ఇక్కడ ఏదైనా పెట్టినాం అనుకో ఆయన చూస్తాడు. ఇట్లా మనం దూరం పెట్టేస్తాం. దూరం పెట్టినాక అన్న టెన్షన్ ఫీల్ అయిపోలే మొత్తం. చలో నువ్వు అన్నకైతే తెలియదు. ఫోన్ చేసిన అనుకో, తెలియదు, నాకేం తెలియదు, బండి తెలియదు, ఏం తెలియదు. సరేనా సార్ నాన్న? సరే సరే. బండి అయితే దాచున్నాం ఫైనల్లీ. ఆయన ఎట్లా టెన్షన్ కావాలంటే మొత్తం ఇట్లా వేరే టెన్షన్ అయిపోవాలి. ఆయన అయితే ఇంత దూరం అయితే రాడు. చూసాం మీకు అయితే అనేది. చెప్పు. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే పోదాము. ఆయనకి చెప్దాము లొల్లు అవుతుందని. పెద్ద లొల్లు అవుతుంది. ఆయన చూసి ఇప్పుడు దొలాడుకోవాలా బండి. చూద్దాం. చలో పోన్నాడు వాళ్ళ ఇంటికాడికి. ఇప్పుడు అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. వినయనకైతే లొల్లు అవుతుందని చెప్దాం. చెప్పినాక బండి ఏడుందని దొలాడుతాడు కదా. దొలాడినాక చూసాం ఇక మనం. సో మనం ఇప్పుడు కెమెరా అయితే ఆడ పెట్టేద్దాము. చెట్టాలు అయితే పెట్టేద్దాం సన్నా. ఇంటికి అయితే చూసాం. ఇప్పుడు పిలుస్తాం సన్నా. దాదా నన్ను కొట్టినీకంటే వస్తురానా? కొట్టినీకంటే వస్తురానా? ఊర్రా ఏమన్నా ఓలేమో. నేను ఓన్ గెలకలే, నన్ను వచ్చి కొడతా అంటురానా? ఫోన్ చేసి నాకు ఇంకైనా ఫోన్ చేసి చెప్పిండు. ఏడికి వస్తున్నాడా? నేనే ఈ గుడికాడికి వస్తున్నా. దానా చెల్లి చూడు అవుతారు మొత్తం. బుద్ధపాడు అయిపోవాలి మొత్తం. ఇప్పుడు ఇచ్చి పడదాం. ఇప్పుడు అన్నకి టెన్షన్ అయిపోవాలి. ఇప్పుడు రియాక్షన్ ఇప్పుడు నాకైతే భయం అవుతుంది. ఏమంటాడేమో. వినానా ఏమో ఎవరోనేమో ఫోన్ చేసి నేనేమలే వాళ్ళు ఇట్లా అంటారు. నేను కొడతాము అది ఇది అనుకుంటాం. రేపు బండేదా బండి ఇటు తీసిరా? ఏది మీరు తీయలేమో ఏం తెలియదు. నేను ఇందాక మీ కాడికి వస్తాను. భయం అవుతున్నాను. బండి లేదేందా? బండి ఇన్నే పెట్టినారా? బండి లేదు. గుర్తు చేసుకోను నువ్వు. వాళ్ళు వస్తూ అయితే నువ్వు నీ అమ్మ లొల్లేంద్రా అయ్యా. బండి లేదు ఫస్ట్. నువ్వు ఈడ పెట్టినా మనం రాత్రి ఈడ పెట్టినాం. అరే రాత్రి ఈడ పెట్టినారా? ఆడ పెట్టేసే పోయినా నేను. తాళ మీద నుంచి ఎట్లా ఉంది? అది ఎట్లా పోతుంది? చాలా ముందురా నాయన. అన్నిలాకి వేసినాం వాళ్ళ అన్నిలాకి వేయలే బండికి. కొంచెం చూడు దొరుకుతుంది. ఓలెత్తుకోవారు. ఇంతకుముందు ఒకసారి అయినాను, మళ్ళీ ఎక్కడ దొరికినాము నీకు. అదే ఇంతకుముందు కంటే అది తీసుకొని మళ్ళీ తెచ్చి పెట్టారు. రే మొన్నవి మన వాళ్ళు తీసుకొని జాచి పెట్టారు. ఒక్క నిమిషం ఆవరా. వార్నింగ్ ఇచ్చినారా బైక్లో ప్రాంక్ ఇట్లాంటివి చేస్తే? హలో ఏడా? బండి జాసి పెట్టరా నాది? బండి జాసి పెట్టిరా? ఇప్పుడు ఏ బండి కనబడతలేదు. ఇప్పటిదాకా నేను ఇంట్లోకి బయటికి వెళ్ళినా బండి కనబడతలేదు.
తాళం దానికి లేదు. అప్పుడు మీరే దాచి పెట్టరు ఒక రోజు, అందుకే చేసిన. సోయబ్ ఇంటికన్నా ఉండా? సరే ఆగా, ఆయన చేస్తావు. ఆయన అయితే ఏరే అంటుండు. ఈ ఫోన్లు ఏమో వస్తాడే అంటున్నాను. ఆగరా ఆయన పోదాం, ఆ బండి దొరికితే పోవుడే. వాళ్ళు ఇంటికి వస్తారంట మళ్ళీ ఇంటికి వస్తారంట, పెద్ద స్టోరీ అవుతుంది. అరే ఇగో బండి దొరికిన 2 నిమిషాలు ఆడుంటాం. అరే బండి తర్వాత పోదాము. బండి తర్వాత అంటే ఏమిరా బండి ఊరుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తుండ్రా. ఎత్తుకున్నట్టున్నామో అని. అరే మీ బండి పోతే తెలుసు ఆ టెన్షన్. మా సైకిల్ ఇటు పోయింది అన్నారు. మా సైకిల్ ఇటు పోయింది అన్నారు. బండి రాత్రి నిన్నే పెట్టినారా నేను. నడవనా పోదాం. ఇప్పుడు ఇంటికి వస్తారంట. మావరా బండి, నాకు బండి దొరకాలరా. ఫస్ట్ బండి పోయిందిరా. బండి తర్వాత తీసుకుందాము. బండి పోయిందిరా. బండి ఇట్లా చూసిరారా మీరు? ఏమోరా బే ఓడి తీసిండు. అది ఓడ నువ్వు కోతుంటా ఇట్లా చూసిరా? నువ్వు ఇప్పుడు వస్తున్నావు మీకు అన్నా దినేష్. డబ్బులరా మళ్ళీ ఇంటికి వస్తారు మళ్ళీ. అరే అటు లేదురా బండి. ఇంకా అయితే కూడా పెట్టిండా బండి? బండి కూడా ఆయనకు వస్తుంటాం వాళ్ళు. నాయన ఇదేం బాధారా పేరు. నేను తెలిసిన మడకు దొరుకుతుంది కానీ దొరుకుతుంది ఏమరా? బండి పోయినాక టెన్షన్ పడకంటారేమరా మీరు? టెన్షన్ మడకు దొరుకుతుందేమో అని. అరే అమ్మ ఆడలేదు ఈడలేదు ఇంకేడుందిరా మరి? పెట్టినావు అరే ఈయన పెట్టినారా నేను నైట్? అడబెట్టి ఎట్లా పోతుంది మన బండి? అదే గుర్తొస్తలేరా ఇలా ఫోన్ చేసి ఇల్లు ఇది చేయలే అంటారు. అయితే కాదురా, కమ్మున పిఎస్ పోంరా. ఇక ఆడిపోతున్నా గాలికి ఎంత ఇంకా పిఎస్కి. మరి ఏంగా ఇప్పుడు బండి ఇంట్లో కూర్చోమ్మా. బండి పోయినాక పిఎస్కి అంటారా పోదాం బస్ ఎక్కువ కంప్లీట్ ఇద్దాం రా. అప్పుడు అయితే చూసేది వస్తారు. నేను ఆగలి చూసాము జల్దీ. ఆ గదిలో లేకపోతే పోవాలి అయ్యా. లేకపోతే మాట మీద ఆడికే అట్లా అయితేనే సెట్ అవుతుంది. లేదంటే దొరకదు కాదు. మన ఇంటి ముంగట పెడితే ఓ టచ్ చేయడు రా బండిని. అది ఓడో ప్లాన్ చేసేది ఇచ్చింది కానీ ఓడో ప్లాన్ చేసి దాన్ని తీసిండు. అర్థమవుతుంది నాకు. దొంగతనం అయితే కాదు. ఇలా అయితే కాదురా. అరే లొల్లంటే ఏం రా నాయన? బండి పోయినాక వస్తారా మీరు? అంటే ఏం రా బండి పోయినాక కెమెరా చూడు. మీరు బండి పెట్టినాం. అరే మీరు నాకు టెన్షన్ అయిపోయింది. ఆయన ముందు ఒకసారి ఇట్లనే బండి పోయింది. అరే ఇప్పుడు కొట్లాడాలి ప్రాంక్ అయితే అన్ని కొట్లాడ. అన్ని ప్రాంక్. అరే ఏం రా ఆయన మీరు
బండి పోయిందంటే ఇడబెట్టిరా బండి ఇడబెట్టిరా ఇదే కావాలి కింద పెట్టినాం. ఫస్ట్ బండి పోయి తెచ్చుకోం రా ఏ ఆగన ఫస్ట్ అయితే వీడియో అయితే చూద్దాం వీడియో మొత్తం చెప్పినాక అప్పుడు తెచ్చుకున్నాం ప్రాంక్ చెప్పినాం కదా ఏం ఫీల్ కాకు గుండె జర తీసుకో టెన్షన్ అయిపోయినా చల్లగా చలో ఇప్పుడు అయితే నీకు ఎట్లా అనిపించిన ప్రాంక్ ఇట్లా అనిపించింది నా మీదే ప్రాంక్ చేసిర్లే మీరు మమ్మీ రివెంజ్ చేద్దాం ఎన్నిసార్లు వేయలేము కదా మా మీద ఆయప్పు అరే నేను రివెంజ్ ప్రాంక్ చేసా ఏడ్చుకోవాలరా మీరు అప్పుడు వాళ్ళకైతే ఆయప్పు వాళ్ళకైతే ఆగిపోరా. మా ఫ్రెండ్స్కి అయితే ఆయప్పు మన వాళ్ళు అయితే వీడియో ప్రాంక్ అయితే మన మీద చేసిరు మనం రివెంజ్ ప్రాంక్ కొడదాము ఇడవాలి మనం ఉట్టి టెన్షన్ అయినాం కానీ అది ఇడవాలి ప్రాంక్ చేసి ఎట్లా పని చేసిన ఆయన ముఖం చూడు చిన్నగా చెమటలు వస్తున్నాయి ఇక చిన్నగా చిన్నగా కాకి ఫీల్ కాకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి మొత్తం ఎట్లుందో మొత్తం ఇక కామెంట్లో అయిపోరు ఇక మీరు మొత్తం ఒక లైక్ చేయరి షేర్ చేయరి అండ్ కామెంట్ చేయరి ఇంకా వీడియో మీకు ఎటువంటి కావాలో అన్ని చేయండి సబ్స్క్రైబ్ అన్నారు సబ్స్క్రైబ్ లైక్ ఇట్లా కొట్టండి దాని ఒక బండి అయితే తినవు అరే ఈడ పెట్టిరా అలా పట్టి వీడియో పెట్టిన మన నీకు తెలియకుండా చేయాలంటే ఇటువంటి చేయాలి అది చేయాలి కదా ఆగము ఎట్లా